చందమామ చేపల పులుసు చేసి చూపిస్తాను ఈరోజు. చందమామలు అంటే ఇలా తెల్లగా చిన్న చిన్నగా ఉంటాయి. వీటితో పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ చేపలు ఉప్పేసి నిమ్మకాయ రసం వండి పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కావలసిన పదార్థాలు: ఉప్పు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, లవంగ, యాలకులు, దాల్చిన చెక్క, గరం మసాలా, ధనియాలు, మెంతులు అన్నీ కలిపి వేయించి పొడి చేసి పెట్టుకున్నాము. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, ఆవాలు, జీలకర్ర, పసుపు, నూనె, చింతపండు నానబెట్టుకున్నాను. బాండి వేడెక్కింది. ఇప్పుడు కావాల్సినంత నూనె పోసుకోవాలి. ఈ చిన్న కప్పు ఆయిల్ పట్టుద్ది. కప్పు ఆయిల్ పోస్తుంది. ఆయిల్ వేడెక్కింది. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయని ఇలా పేస్ట్లా చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఇలా కచ్చా పచ్చా పేస్ట్లా చేసుకోవాలి. ఇది కూడా తాలింపులో వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేయాలి. పేస్ట్ బాగా వేయించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై వేయించుకోవాలి. ఇట్లా వేపాలి. 2 చెంచాలు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అంతా వేగిపోయింది. ఇందులో సైడ్ అమ్మట అంతా ఆయిల్ వచ్చింది కదా. ఇప్పుడు పేస్ట్ బాగా వేగిపోయింది. దీంట్లో కారం తగినంత కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. కారం కూడా 2 నిమిషాలు మగ్గాక చేపలు వేసుకుందాం. కారం వేగిపోయింది. ఇప్పుడు చేపలు వేసుకోవాలి. వేగానే ఇట్లా గంటతో కలపచ్చు, ఏం కాదు. తర్వాత కలపరాదు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం కదా కలపచ్చు. అంతా బాగా కలుపుకొని బాగా కలిపినాం కదా, మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. పెట్టకుండా కలపాలి. చేపలు మనం చేత ఇట్లా అన్నప్పుడు మగ్గిపోదు. ఇట్లా అయినాయి కదా, ఇప్పుడు ఉడికిపోయినాయి. ఇప్పుడు చింతపులుసు పోసుకోవాలి. ఈ చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు రసం పోసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మంచిగా చిన్నగా మెల్లగా కలుపుకోవాలి. ఇలా మెల్లగా కలుపుకోవాలి. చిన్నగా ఒకేసారి బాగా కలపద్దు. ఇలా చిన్నగా కలుపుకోవాలి. చిన్నగా కలుపుకొని గరం మసాలా ఉంది కదా, ఈ గరం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. చిన్నగా మెల్లగా కలపాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, అయితే కూర ఉడికిపోయింది. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చేపల కూర రెడీ అయింది.